రెండో సమూయేలు 11వ అధ్యాయము 2, 3, 4 వరకు చదువుకుందాం. రెండో సమూయేలు. రెండో సమూయేలు 11వ అధ్యాయము 2, 3, 4 వచనం చదువుకుందాం. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకి వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలవనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. చాలమ్మా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆరాధిస్తూ వచ్చి ఉన్నాము. మౌనముగా నెమ్మదిగా మన హృదయ ధ్యానం అంతయు ప్రభుపై మనం ఉంచడం చాలా ముఖ్యమై ఉంటుంది. దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరి. ఆయన దృష్టి అంతా దేవుని పైనను దేవుని కార్యముల పైన దృష్టి నిలిపి ఆయన బాల్యం నుండి కీర్తనలు పాడుచు దేవుని కీర్తించిన వాడు కనుక మనము అదే విధముగా కీర్తనలు పాడి దేవుని మహిమపరిచే భాగ్యము మనకు దేవుడిచ్చాడు. దానివల్ల మనం ఆశీర్వాదమును పొందకూడుచున్నాం. తాను బాలుడైనప్పటికీ దేవునిపైన తన నిలిపిన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇశ్రాయేలు ఎవ్వరూ జయించలేని సూర్యుడైన గొలియాతుకు కేవలము బడిసెల ద్వారాగా ఆయన జయించాడు. చిన్నవాడైనప్పటికీ గొలియాతు చాలా పొడుగైనటువంటి వాడు. ఆయన ఎవరూ జయించలేదు. అయినప్పటికీ ఈయన జయించాడు. ఎందువలన? తన బలము వలన కాదు, ప్రభు యొక్క ఆశీర్వాదములు, ప్రభు యొక్క బలమును తనకి దయచేసినందులకు ఆయన గొలియాతును గెలవగలిగాడు. ఆయన్ని దేవుడు రాజుగా ఆయన్ని అభిషేకించాడు. తాను వెళ్ళిన చోట్లన్నీ యుద్ధములు విజయుడై కొనసాగకూడదు. ఆయనకి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు దగ్గర నుంచి వచ్చి ఎన్ని యుద్ధాలు వచ్చినప్పటికీ ఆయన బలముతో సాధించి దేవుణ్ణి మొదటి స్థానం ఇచ్చి ఆయన జయము పొందినవాడై ఉన్నాడు. ఒక దినమున ప్రొద్దు గ్రుంకగానే దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నుండి నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీ కనబడింది. మన కన్ను దృష్టి ఎటువంటిది, ఎవరి మీద పెట్టాలన్నది మనకు బాటుగా చూపుతున్నారు. కన్ను దృష్టి చెప్పాలంటే కన్ను యొక్క దృష్టి చాలా ముఖ్యం. మనకు ప్రభు కన్నులు ఇచ్చాడు. ఈ కన్నులు దేనిపైన మనం పెట్టుతున్నాం? ప్రభుపై మన యొక్క కన్నులు దృష్టిని ఫోకస్ పెట్టి చేసామంటే ప్రతి యావత్తు మనకి అన్నీ సమకూర్చబడి సంతోషమును, బలమును, ధైర్యమును, జ్ఞానమును కలుగుతున్నది. పైనుండి చూడగా స్నానం చే ఒక స్త్రీ కనబడిన. ఆమె బహు సౌందర్యవతి. ఎవరైనా వయసుకున్న పిల్లలు ఉంటే మనం చూసినప్పుడు చాలా సౌందర్యంగా ఉంది, అందంగా ఉందంటే వెంటనే మన కన్నులు అటు వెళ్ళిపోతున్నాయి. అటు వెళ్ళకుండా మనం ఏ విధంగా మన కన్నులను దాచుకోవాలా, ఏ విధంగా వాడుకోవాలన్నది మనకు వేదవాక్యము చెప్పుచున్నది. అందరూ చూచి దావీదు సమాచారం తెలుసుకునేటకై ఒక దూతను పంపింది. దావీదు ఆమె చూసిన తర్వాత ఆమె యొక్క సమాచారం తెలియాలని ఒక దూతను పంపి కనుగొనమని చెప్పాడు. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియా భార్య అయిన బత్షెబ అని తెలియజేయగా దావీదు దృష్టి యుద్ధము మీద దేవుని మీద ఉండాలి లేదా
దేవుడు తనకిచ్చిన అభిషేకం మీద ప్రార్థించడం మీద ఉండాలి. చెప్పాలంటే దావీదు చిన్నప్పటి కాడి నుంచి దేవుని భయభక్తులతో ఉండేవాడు. దేవుని దృష్టికి చాలా యుక్తమైన వాడు కనుక ఆయన చేయి పనులన్నీను యుద్ధం మీద దేవుని మీద ఉండాలి. కానీ తనకిచ్చిన దేవుడు తనకిచ్చిన అభిషేకము ప్రార్థించుట ఉండాలి. కానీ ఆయన నిద్రపోయాడు. అందువలన తన దృష్టి మారింది, మనస్సు మారింది. చేయకూడని ఉపాధ్యాయులు దుష్కార్యములు చేసిన చేయకూడదన్న దుష్కార్యములు ఆయన చేశాడు. మారకుండా ఉంటే మనసుకు మారదు కదా. మనము మారింది కాబట్టి, మనసు మారింది కాబట్టి బత్షెబ ఎవరు అని వివరములు తెలుసుకొని మరీ పిలిపించాడు ఆయన. నీ కన్నులను ఏదైనా ఆకర్షించినను, నీకేదైనానో శోధన కలిగినప్పుడు నీకు వెంటనే నీవెవరవో గుర్తు రావాలి. మన కన్నులు ఎప్పుడైతే దృష్టి మారిందో మనం ఎవరో అన్నది మనకు మనం గుర్తించుకోవాలి. నిన్ను ఎవరు పిలిచారు, దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారని కొనేది దేవుని సంకల్పము జ్ఞాపకము రావాలి. మనల్ని ఎవరు పిలుస్తున్నారు, దేవుడు పిలుస్తున్నారా లేదా ఎవరో బయటికి పిలుస్తున్నారా అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రణాళికల మీద మనను పెట్టాలి. ఒక్కసారి దావీదు దృష్టి దేవుని మీద నుండి అలా ప్రక్కకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే బత్షెబని చూసిన తర్వాత ఈయన యొక్క దృష్టి బత్షెబ మీదకి వెళ్ళింది. కావున తీరని నష్టము జరిగింది. అటువంటి ఇది వెళ్ళినప్పుడు తనకి ఏం కలిగిందంటే నష్టములు కలిగాయి. ఎటువంటి నష్టములు? దావీదు యొక్క జీవితమునకు ముద్ర వేయబడింది. ఆయన యొక్క ప్రభు యొక్క ముద్ర ఆయన మీద వేయబడి ఉన్నది. దేవుడు క్షమించాడు, ఆయన్ని మళ్ళీ క్షమించాడు. మనం ఎంత పాపం చేసినా సరే ఆయన తీసుకోడు, క్షమిస్తాడు. తిరిగి ఆయనకి సింహాసనం ఇచ్చాడు. దేవుని వాగ్దానం కూడా దావీదు జీవితంలో నెరవేరింది. దేవుని వాగ్దానం అన్నీ దావీదు ద్వారాగా చాలా వరకు జరిగింది. దావీదుకు శాశ్వతమైన కృప దేవుడు చూపాడు. ఎంత పాపం చేసినప్పటికీ దేవుడు ఆయన మీద మరవకుండా దేవుడు ఆయనకి కృప చూపాడు. ఆయనను ఆయన గాయం మాత్రం మానలేదు. మచ్చ అలాగే ఉండిపోయింది. దావీదు ఇటువంటి వాడు అనే ఒక మచ్చ ఉండిపోయింది. కానీ ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాడు, అలానే ఉండిపోతుంది. మన పాపం వలన అవమానము కలుగుతుంది. మనం చేసిన ఒక్కొక్క పాపం మీద అవమానం చాలా వరకు కలుగుతుంది. దావీదుకు మచ్చ ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. ఆ ఒక మచ్చ శాశ్వత కాలం అదే విధంగా ఉండిపోయింది. కాబట్టి మన దృష్టి గత కాలములు ఉన్నట్లుగా ఉండకూడదు. మన దృష్టి కూడా అటువంటిగా ఉండకూడదని హెచ్చరిస్తున్నాం. గత కాలములు తలంచినట్లు తలంచకూడదు. ఇప్పుడు మనము బైబిల్ పట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రభు యొక్క పిలుపు పొందుకున్నాం, రక్షణ పొందాము. కొందరైతే ప్రభువుల సేవ కొనసాగుచున్నారు. నీవు రక్షణ కొరకే ప్రార్థన చేసుకుంటుంటే నీ దృష్టి రక్షణ నుండి ప్రక్కకు వెళ్ళకూడదు. ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనం ఉన్నామో మనకు దృష్టి పక్కకు వెళ్ళకుండా మనం చూసుకోవాలి. పరిశుద్ధ జీవితం కొరకు ప్రార్థించుచున్నట్లయితే పరిశుద్ధత నుండి నీ దృష్టి ప్రక్కకు వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన వాకులను మేము వాడుచున్నామో దాని యందు మనం దృష్టి ప్రక్కకు వెళ్ళకూడదు. పిలుపు మీద నుండి, దేవుని మీద నుండి, శిలువ బలియాగము మీద నుండి ప్రక్కకు రాజాలదు. పిలుపు నుండి, దేవుని మీద నుండి, శిలువ బలియాగము మీద నుండి ప్రక్కకు వెళ్ళకూడదు. దృష్టి యావత్తు దృష్టి మారితే మనస్సు మారిపోతుంది. మనం ఎప్పుడైతే దృష్టి మారుతుందో, పక్కకు వెళ్ళిందో మనసు కూడా మారిపోతుంది. మనసు మారితే క్రియలు కూడా మారిపోతుంటున్నాయి. క్రియలు మారితే నడక కూడా మారుతుంది. నడక మారుతుంది, అన్నీ మారిపోతాయి.
దావీదు ఒక దాని తర్వాత ఒకటి అన్నీ మారిపోయాయి. ఆఖరికి దావీదు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి మారిపోయాయి. కానీ తన విషయంలో దేవుని ప్రేమ మారలేదు. దేవుని ప్రేమ మాత్రం ఎన్నటికీ మారలేదు. మనము మారినను ఆయన మారలేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండును. ఆయన ఈ దినమే కాదు, రేపే కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడైనా సరే నిరంతరంగా ఉండినవాడు ఉంటున్నాడు. మనము కూటములకు కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం చేస్తాం. ఇలా ఇటువంటి కూటములు ఆరాధన కార్యక్రమంలో ఉంటాం సమయమందు ఒక మనం నిర్ణయం తీసుకుంటున్నాం. అయిపోయాక మరొక నిర్ణయములు కూడా కొనసాగుతాం. ఇంకొక నిర్ణయం కూడా మనం తీసుకుంటాం. కూటమునకు రాకముందు మంచి నిర్ణయం చేసుకొని వస్తాం. రాకముందు మంచి నిర్ణయాలు చేసుకొని ఆలయంకి వస్తున్నాం. మన నిర్ణయాలు ఎన్ని విధములుగా మారుతాయో అన్ని విధములుగా మన మనసు దృష్టి మారుతాయి. మనం ఎటువంటిగా మనం మారుతామో అదే మన దృష్టి కూడా మారుతాయి. మనము దేవుని ప్రేమించే విధానముగా మారినను దేవుడు మనల్ని ప్రేమించే విధానము మారడు. మన జీవితంలో మన దృష్టి మారకూడదు. దావీదు అరణ్యంలోనికి పారిపోయి ఏడ్చుకుంటూ కొండ ఎక్కింది. సొంత కుమారుడు తమకు తరిమి. మన దృష్టి మారినప్పుడు దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. ఒకవేళ మన దృష్టి మారిందంటే శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తాడు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనము. కీర్తనలు 25:15 వచనం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆమేన్. మన కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన నా పాదములను మీ పాదములను వలలో నుండి విడిపించుటకు ఆయన ఎప్పుడూ ఆలోచించుతూ ఉన్నాడు. ఏదో ఒక వలంటే చేపలు పట్టి వల కాదు. కష్టాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, వ్యాధి బాధలతో ఉన్నాయి. ఇవన్నీ వలలే. ఈ వలలో మనం చిక్కుకున్నామంటే తిరిగి రావటానికి చాలా ఇబ్బంది. అందువలన ప్రభు ఈ వలల్లో నుండి మనల్ని అందరినీ తిరిగి చేయగలడు. అందువలన దావీదు తన కన్నుల విషయమై తానే సాక్ష్యం ఇచ్చింది. ఎల్లప్పుడూ దేవుని వైపునకు తన దృష్టి తిరిగి ఉన్నది. అప్పుడు తిరిగి ఆయన కన్నుల విషయమై తానే సాక్ష్యం ఇచ్చాడు. ఎల్లప్పుడూ దేవుని వైపునకు తన దృష్టి తిరిగి ఉన్నది. దావీదు యొక్క దృష్టి బత్షెబ విషయంలో తప్ప ఇక మరెన్నడూ ప్రక్కకు పోలేదు. బత్షెబ ఆ యొక్క పాపం ద్వారానే మరి ఏది కాకుండా ఆయన యొక్క దృష్టి దేవుని వైపు తిరిగాడు. దావీదు దృష్టి దేవుని మీద ఉన్నది. అందుకే తన పాదములను దేవుడు వలలో నుండి విడిపించు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మనందరి యొక్క పాపముల కొరకై ఆయన మన వలల నుండి మనల్ని రక్షించింది. మన కనుదృష్టి ఎల్లప్పుడూ ప్రభు వైపే తిరిగి ఉండాలి. అటు ఇటు కాకుండా ప్రభు వైపే మన కనుదృష్టి ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినను దృష్టి మారకుండా కాపాడుకోవాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని వచ్చినప్పటికీ మనం మారకూడదు. మన యొక్క దృష్టి మారకూడదు. అది మనలను శత్రువు రహస్యంగా వడ్డీని వలల నుండి కాపాడుతుంది. ఆ యొక్క వలల నుండి మనలను కాపాడుతుంది. మనము పడిపోము, మన కాలు చిక్కు కొడబడదు, ఇరుకున పడదు. ఎంతో క్షేమముగా మనము అనుభవిస్తాము. కనుక 141వ కీర్తన 8-9 వచనం చదువుకుందాం. 141వ కీర్తన 8-9 చదువుకుందాం. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణ చొచ్చి ఉన్నాను. నా ప్రాణము దారపోయుకుము. నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి, పాపము చేయవారి బుచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము. ఈ కీర్తనకారుడు ఎలాగ రాశాడు చూడు.
మనకి ఎంత ఆదరణకర్తగా అయి ఉంటుంది. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. మన కన్నులు ఆయన తట్టు ఎల్లప్పుడూ చూడవలెను. శరణుజొచ్చి ఉన్నాడు, నా ప్రాణము దారపోయకము. నా నిమిత్తము వాడు ఒడ్డిన వలల నుండి, పాపం చేయవల వచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడు. ఎంత పాపం ఉన్నప్పటికీ సరే ఆయన మనలను కాపాడుటకు సిద్ధంగా ఉన్నాడు. దావీదుకు శత్రువుల వలన ఒడ్డారు ఎన్నో ఉచ్చులు తన మార్గములు ఉంచబడింది. అయితే దావీదు యొక్క కన్నులు దేవుని తట్టు చూచుటను బట్టి తాను తప్పింపబడింది. ఆయన ఎప్పుడైతే మారు మనసు పొంది తన యొక్క చూపుని కనుదృష్టిని మార్పుకున్నాడో అప్పటి నుంచి దేవుడు ప్రతి యావత్తు మీద తప్పించి ఆయన్ని కాపాడుతున్నాడు. మన జీవితంలో కూడా నీ వెరిగినటువంటి ఎన్నో పాప సంబంధమైన వలలు వచ్చున్నాయి. మనకు కూడా ఎన్నెన్నో వలలు ఉంటున్నాయి. ఆ వలలో నుండి ఆయన మమ్మల్ని విడిపించుతున్నాడు అనేది వాక్యం భాగం చెప్తుంది. అది నీ వెరుగుదువా? అది నీకు అర్థం కాకపోతే, గ్రహించకపోతే నీవు పడిపోయే ప్రమాదము, తప్పిపోయే ప్రమాదము పొంచి ఉన్నదని గుర్తించింది. ఒకవేళ వాటిని మనం పాటించలేదమంటే మనకు ప్రమాదములు, పడిపోయే భాగములు ఇవన్నీ గుర్తించి మనకు ఉంటున్నాయి కనుక, లేకుంటే జరగకూడదని నష్టము జరిగిపోతుంది. ఒకసారి నష్టపోయిన దావీదు తర్వాత వాటిని గుర్తుపట్టి దేవుని శరణుజొచ్చింది. అయినను ఆశ్రయించి భక్తి జీవితమును కాపాడుకోను. మన జీవితం మనం కాపాడుకోవాల్సిన చాలా అవసరంగా ఉంటుంది. శత్రువుల నుండి తప్పించేది ఆయన మనలను శత్రువుల నుండి తప్పించబడింది. పరిస్థితులు తన దృష్టిని పోయాయి. అయినప్పటికీ నీవు దేవునితో సహవాసము చేసినట్లయితే, ప్రార్థించే మనసును కలిగి ఉన్నట్లయితే ప్రతి దానిని నీవు గ్రహించినట్లుగా ప్రభు చేయి. మనము గ్రహించి ఉన్నామంటే ప్రతిదీ మనం చేయటకు సిద్ధంగా ప్రభు మనకు సహాయపడుతున్నాడు. అంతేకాదు నీ జీవితం, మా జీవితములు అనుదినము శత్రువు ఆలోచనలను పనిచేయకుండా ఆయన కాపాడును. మనకి ఆయన కాపాడుతుంది. దావీదు వలె నీవు ఆయన జొచ్చిలి నీ ఆత్మీయ జీవితం కాపాడునట్లు, అపవిత్రత అంటకుంటున్నట్లు అనుదినము నీ కన్నులను ఆయన తట్టు త్రిప్పి బ్రతిమాలు కొనువా. మన యొక్క కన్నులు ఈ పాపాలని ఒప్పుకొనుటకు, క్షమాపణ దయచేయుటకు ఆయన ప్రక్క మనం తిరిగి ఉన్నామంటే మన పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. అప్పుడు ఆయన ఆపద కాలంలో దుర్గముగా నీకు ఉండును. మనకి ఎంత ఆపత్కాలం వచ్చినప్పుడు సరే ఆయన మన యందు దుర్గముగా ఉంటాడని వేదం చెప్తున్నది. తన వర్ణశాలలో నన్ను దాచును, తన రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడును. తన ఆశ్రయ దుర్గము మీద నిన్ను ఎక్కించును. తన ఆశ్రయ దుర్గము మీద మనల్ని ఎక్కించెను. నీ శత్రువుల కంటే ఎత్తుగా నీ తల పైకెత్తింది. శత్రువుల కంటే మనల్ని మరి ఎక్కువగా ఎక్కిస్తాడు, పైకెత్తిస్తాడు. ఆయన నీకు వెలుగుగా రక్షణగా ఉండును. ఆయన మన కొరకు వెలుగుగా రక్షణగా ఉంటాడు. దేవుని మీద కనుదృష్టి నిలుపుట ఎంతో గొప్ప జయము ఉన్నది. దేవుని దృష్టి మీద మనం ఆయన్ని దృష్టి పెట్టామంటే మనకి ఎంతో మేలు కలుగుతుంటాయి. కష్టాలు, శోధనలు, నష్టాలు, వ్యాధులు ఇవన్నీ తొలగించి గొప్ప జయము మనం పొందుకోబోతున్నాము. నశించిపోయే ప్రజల మీద నుండి వేరొక దాని మీదకి మన దృష్టి వెళ్ళకుండా, మన యొక్క దృష్టి పక్కకు వెళ్ళకుండా, వేరొక దాని మీద వెళ్ళకుండా ప్రభు మీద ఫోకస్ పెట్టుకొని మన ఫోకస్ ఎప్పుడు మనకి ఉండాలి. అప్పుడైతేనే ఆయన మనతో సంబంధము, బంధత్వము ఎక్కువగా ఉంటుంది. మనలో మనము భద్రము చేసుకోవాలి. మనము జ్ఞాపకం చేసుకొని భద్రము పరుచుగా ఉండాలి. దుష్టుడు ముట్టకుండా మనలను మనము కాపాడుకోవాలి. దుష్టుడు మనల్ని ముట్టకుండా మనలను మనం కాపాడుకోవాలి. సహదానమును, పరిచర్యను, దైవజనులను కాపాడుకునుట మీద మన దృష్టి ఉండాలి. దైవజనుల మీద, సంఘ పాస్టర్లు,
దేవుని సేవ చేసిన ప్రతి యావత్ అందరి మీద మన యొక్క దృష్టి ఎల్లప్పుడూ ఉండాలని కోరుచున్నాను. ఈ కొద్ది వాక్యంలో దేవుడు ఇచ్చిన సమయాన్ని కొరకే చాలా వందనాలు. అందరూ కూడా దేవుని యొక్క వాక్యముపై ధ్యానం పెట్టి మన యొక్క కనుదృష్టి ఎటువంటి పక్కకు పోకుండా ఆయన మీద ఉంచితే మనకు జీవిత యాత్ర ప్రతిదీ సమాధానంతో సంతోషంతో ఉంటుందని ఈ కొద్ది వాక్యంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్తామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మీరు నిద్రపోతున్నారు, ఒప్పుకున్నారు దేవుని సన్నిధిలో. కొంతమంది ఒప్పుకోక చచ్చి మానేస్తున్నారు. హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధనయే అందరూ కలిసి అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన స్తుతించుట మానను, ఆరాధనను స్తుతించుట మానను, నేను స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. హల్లెలూయా. పిల్లల త్వరగా వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 5వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అద్భుతమైన దేవుని సన్నిధి. లేదా రోమిలకు రాసిన పుస్తకం 8వ అధ్యాయంలో కూడా చూడు. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. ఉంచిరి. అయితే మరనాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, మరనాడు ఏమైందంటే అష్టోదు వారు ఉదయకాల సమయమున లేచి ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బొర్లబడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. చాలు ప్రియులారా, ఫిలిష్తీయులట దేవుని మందసాన్ని పట్టుకొని వెళ్ళి ఎబెనేజర్లో ఉన్నటువంటి దాగోను గుడిలో దాన్ని పెట్టారు. ఆ రాత్రి ఆ సాయంకాల వేళ మందసాన్ని తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో దాన్ని పెట్టగా ఉదయకాల సమయంలోకి వెళ్ళి చూశారట. ఉదయకాల సమయంలో మర్నాడు ఉదయమనే లేవగా దాగోనట యెహోవా 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయాన్నే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట. దాగోను చెప్పండి, ఏటి ఆ దేవత పేరు ఏటి చెప్పండి, అందరు చెప్పండి. ఏం పేరు దేవత పేరు? ఏం పేరు? ఆ దాగోను గుడిలో దాగోను విగ్రహం ఎదుట దేవుని మందస్సమును ఉంచి ఉదయకాల సమయమున వెళ్ళి చూశారంట. ఆ రాత్రి ఆ గుడిలో దేవుని మందస్సాన్ని పెట్టారు. ఉదయకాల సమయమున వెళ్ళారు. ఆ మరునాడు ఉదయమననే దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, మందసము ఏంటి చెప్పండి? ఏంటి మందసం చెప్పండి?
మందసం దేని తీసుకుని వెళ్ళి గుడిలో పెట్టారు? మందసాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? గుడిలో పెట్టారు అనకండి. ఎక్కడ పెట్టారు? దాగోను. ఆ గుడికి ఒక పేరుంది. గుడికి ఒక పేరుందా? ఆ దేవతకు ఒక పేరుంది. ఏం పేరు? దాగోను గుడిలో తీసుకెళ్ళి దేవుని మందసాన్ని పెట్టారు. మందసం అనగా చెక్కపెట్టిలో కేవలము 2 రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. ఆ మందసములో దేవుని మాటలు మాత్రం ఉన్నాయి. దాన్ని తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో దాన్ని పెట్టారు, అంతే. సాయంకాలం పెట్టారు. ఉదయకాల సమయం వెళ్ళి చూసినప్పటికట దాగోను యొక్క ప్రతిమ. చెప్పండి, ఏ ప్రతిమ? చెప్పాలా? ఏ ప్రతిమ? దాగోను అనబడుతున్న ఆ విగ్రహం ఏమైందంటే, ఉదయకాల సమయాలు చూసినప్పటికీ ఆ దాగోను అనబడుతున్న ఆ విగ్రహము బోర్ల పడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఎలా పడి ఉందట? బోర్ల పడ్డం అంటే ఎలా పడి ఉంటారు చెప్పండి? ఎలాగా? ఎప్పుడైనా పడ్డావా బోర్లా? చూసుకొని ముందుకు వెళ్ళలేదు అనుకో, నడిచినప్పుడు కిందకి చూడకుండా నన్నెవడు చూస్తున్నాడు ఆడియో చూస్తే నువ్వు ఖచ్చితంగా దాగోన్లో పడి తీరతావు. స్తోత్రం చెప్పండి. చాలామందికి జబ్బు ఉంటుంది. మంచి ఫంక్షన్ కానీ వెళ్తే, మంచి బట్టలు వేసుకుంటే, అలంకరణగా కానీ తయారైతే నీళ్ళు చూసుకోండి, నన్నెవడు చూస్తాడా అనుకొని నడుస్తారు. పాపం చిన్న అరటిపండు మీద కాలు వేసేవానికి ఆ ఫంక్షన్లో తొక్కే మిగులుతుంది, ఇంకేం మిగలదు. స్తోత్రం చెప్పండి. ఏం మిగులుతుంది? అరటిపండు తొక్క మిగులుతుంది. పాపం ఆ లోపల గుజ్జు మిగలదు. కారణం అటు ఇటు ఎవరు నన్ను చూస్తున్నారు కాదు, పాపం ఇదేం చేసిందంటే దాగోను పాపము దేవుని మందసం ఎదుట నిలబడలేక మందసములో ఏముందని చూద్దాం అనుకున్నదట. తీరా చూసి ఆ దేవుని మాటలున్న ప్రభావానికి నిలవబడలేక, స్తోత్రం చెప్పండి, దేవుని మాటలలో, దేవుని వాక్యములో, దేవుని యొక్క మందసములో ఉన్న ప్రభావాన్ని చూసి తట్టుకోలేక, నిలవబడలేక బోర్లా పడింది. స్తోత్రం చెప్పండి. బోర్లా పడింది. ఇంకొక వ్యక్తి కూడా బోర్లా పడ్డాడు. ఎవరు? బైబిల్లో ఇంకో వ్యక్తి కూడా బోర్లా పడ్డాడు. ఎవరమ్మా? గొలియాతు బోర్లా పడ్డాడు. ఎందుకు బోర్లా పడ్డాడు? దావీదేమో వడిసెలో రాయి పెట్టి ఇసిరి కొట్టగా దావీదు ఇసిరినటువంటి రాయి అట్ట గొలియాతు యొక్క నుదుటిన తగలగా ఇలా తోస్తే ఎట్టుపడాలా చెప్పండి? ఇలా చెయ్యేసి ఇలా తోసవానికి ఎట్టుపడాలా? ఇలా చెయ్యేసి నెడితే వెనకకు పడాలా? పాపము గొలియాతు ఎట్టుపడ్డాడు? బోర్లా పడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎలా పడ్డాడు చెప్పండి? ఎలా పడ్డాడు? ఈడెట్ చూశాడు. దావీదు గుంటడే కదా గుంటడు అనుకొని చూశాడు. కానీ దావీదు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని చూడలేకపోయాడు. స్తోత్రం. దావీదు బచ్చగాడే కదా, గబగబ వెళ్ళిపోయాడు. తోసేద్దాం అనుకోని తోద్దామని వెళ్ళాడు. ఏమైనాడంటే బోర్లా పడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు బోర్లా పడ్డాడు? పాపం దావీదు గోలియాతును తొయ్యలే, దావీదు గోలియాతును నెట్లే, దావీదు యొక్క చెయ్య గోలియాతు మీద పడలేదు. సర్వశక్తుని యొక్క దేవుని చెయ్య గోలియాతు యొక్క వెనక భాగాన్ని తాకింది కనుక ముందు భాగానికి పడ్డాడు. దేవుని స్తోత్రం. చూడండి, మంచి మాట మీకు చూపిస్తున్నాను. వాక్యాన్ని పట్టుకొనండి, వాక్యానికి భయపడండి, వాక్యానికి లోబడండి, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, వాక్యాన్ని బట్టి సరి చేసుకోండి. స్తోత్రం చెప్పండి. ఇర్మీయా అంటాడు, వాక్యము సుత్తి వంటిది కాదా, నీ వాక్యము అగ్ని వంటిది కాదా. వాక్యమాట అగ్ని లాంటిది, వాక్యము సుత్తి లాంటిది, వాక్యము సబ్బు. ఈ మూడు ఏం చేస్తాయి చెప్పండి? సబ్బు ఏం చేస్తుంది? అమ్మ మరక ఎల్లే అంటది. ఏమంటది? ఒక ఆయన మనం ఫోన్ చేసి అంటాడు, వాక్యం చాలా గట్టిగా ఉందండి బాబోయ్, చర్చికి రావండి అన్న. స్తోత్రం చెప్పండి. ఇదే మసాలా వేసి కల్పనా కథలు చెప్పి మసాలా వేసి సోప్ వేసి దూపం వేసేది కాదు వాక్యం. వాక్యం సుత్తి ఏం చేస్తుందమ్మా? ముద్దెట్టుకుంటుందా? చెప్పండర్రా. వాక్యము లేదా సుత్తి ముద్దెట్టుకుంటుంది అని చేతులు ఎత్తండి. సుత్తి ముద్దెట్టుకుంటుంది. అగ్గి ముద్దెట్టుకుంటుందా? చెప్పండరా. సబ్బు ముద్దెట్టుకుంటుందా? ఈ మూడు లక్షణం ఏంటి? బైబిల్ అంటది వాక్యము చేత ఉదక స్నానము చేయబడాల. హల్లెలూయా. వాక్యము చేత
ఉదక స్నానం. స్నానం అంటే ఏంటి? అపవిత్రంతటిని కడిగి వేసేదే దేవుని వాక్యము. దేవుని స్తోత్రం. జీవితంలో ఒక్కరోజు ఆయన మందిరానికి ఫస్ట్ రాలే. మరి అస్తమానికి నువ్వు సరిగా రావంటే పాపం వండను అనుకుని పోతున్నాను, పోతే పోరా బాబు అన్న. దేవుని స్తోత్రం. వాక్యం ఎక్కడ ముద్దు పెట్టుకున్నట్టు కనబడదండి. వాక్యము సరి చేస్తూనే ఉంటా. సుత్తి ఏం చేస్తుంది చెప్పండి? సుత్తి ఏం చేస్తుందండి? సుత్తి తీసుకొచ్చి ఇక్కడ వేసిన అనుకోండి, ఏం చేస్తుంది? బద్దలు చేస్తుంది. దేవుని స్తోత్రం. అగ్ని ఏం చేస్తుంది? నీ వాక్యము, నీ మాట అగ్ని వంటిది కాదా? అపవిత్రతను, దేవునికి నచ్చలేని ఆ గుణాన్ని కాల్చివేస్తూ ఉంటుంది. కనుక దాన్ని అగ్నితో పోల్చాడు, సబ్బుతో పోల్చాడండి వాక్యాన్ని. వాక్యము సబ్బు లాంటిది. సబ్బు ఏం చేస్తా? మరకని రుద్దుతుంది. ఈ గొడ్డ అంటుంది నన్ను రుద్దకే ఈ కొంపే బాగుంది, మరకే బాగుంది అనుకోండి. దేవుని స్తోత్రం. వెంటనే జంపు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. చూడండి, ఒక మంచి మాట నేను చూపిస్తున్నాను. రోమిలకు రాసిన పుస్తకం చివరి దినాల్లో రోమిలకు రాసిన పుస్తకం 8వ అధ్యాయము 31వ వచనము. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా. దేవుడు మా పక్షము ఉండగా మనకి విరోధి ఎవడు? అందరు చెప్పండి. దేవుడు మా పక్షం ఉండగా. చెప్పండి అర్రా. గొడవలకి వెళ్ళి నోరు చర్చిలోకి తీసుకొని రండి. ఆ నోరు వేరు, ఈ నోరు వేరు చేయకండి. హల్లెలూయా. దేవుడు మా పక్షము ఉండగా మాకు విరోధి ఎవడో? దాగోను దేవత గుడిలోనికి మందస్సాన్ని తీసుకుని వెళ్ళగా మందస్సు ఎదుటగా శత్రువు అనబడుతున్నటువంటి దాగోను ఆ విగ్రహము కూలిపోయింది. దేవునికి స్తోత్రం. మందస్సములో ప్రభావం ఉంది, వాక్యములో ప్రభావం ఉంది. ఆ ప్రభావానికి దాగోను ప్రతిమ సైతం నిలబడలేకపోయింది. దావీదు దేవుని ఆరాధించే దావీదు పక్షముగా, దేవుడు దావీదు పక్షముగా ఉన్నాడు. దావీదు పక్షముగా బలవంతుడైన గోలియాతు, శక్తివంతుడైన గోలియాతు, నైపుణ్యము గోలియాతు, పరుకుబడి ఉన్నటువంటి గోలియాతు దావీదు ఎదుట నిలబడలేకపోయాడు. కారణం ఏంటంటే దావీదు పక్షముగా దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు దావీదు పక్షముగా ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షముగా ఉంటే వారే బలవంతులు. ఆమేన్. లోక సంబంధంగా చూడాలంటే గోలియాతు బలవంతుడు, కానీ దావీదు బలహీనుడు. దావీదు నైపుణ్యం లేనివాడు, గోలియాతు నైపుణ్యం ఉన్నవాడు. గోలియాతుకి అనుభవం ఉంది, దావీదుకు అనుభవం లేదు. దావీదు బలహీనుడు, గోలియాతు బలవంతుడు. దావీదు పొట్టోడు, గోలియాతు చాలా 6 మూరల జానుడు, చాలా ఎత్తైన వ్యక్తి, బల సంపన్నుడు, నైపుణ్యం అన్నీ ఉన్నాయి గోలియాతుకి. కానీ ఏమి లేదు గోలియాతుకి. గోలియాత్ జీవితంలో అన్ని అనుభవం ఉంది, పలుకుబడి ఉంది, పేరుంది, శక్తి ఉంది, బలం ఉంది, సమస్త ఉన్నాయి గోలియాతుకి. దావీదుకి ఏమీ లేవు. కానీ గోలియాతు ఓడిపోయాడు, దావీదు గెలిచాడు. కారణం ఏంటంటే దావీదు పక్షముగా దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీ పక్షంగా దేవుడు ఉంటే, నా పక్షంగా దేవుడు ఉంటే మనదే పైచేయి కాబోతా ఉంది. మనమే విషయం అంటాడు. దేవుడు మీ పక్షముగా ఉండగా మీకు విరోధి ఎవడో లేడు. యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. త్వరగా టైం చాలా తక్కువ ఉంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను. అందరు చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటను. స్తోత్రం చెప్పాలా? నీ బ్రతుకు దినములన్నిటిన స్తోత్రం చెప్పాలా? నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండునని దేవుడు వాగ్దానం చేశాడు యెహోషువకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? యెహోషువ అని పిలిచాడు. యెహోషువ, మోషేకు తోడుండినట్లుగా నేను నీకు తోడుకుంటాను. మోషే పక్షముకు యుద్ధం చేసినట్లుగా నీ పక్షముకు యుద్ధం చేస్తాను. మోషే నడిపించినట్లుగా నేను నిన్ను నడిపిస్తాను. మోషేకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నేను నీకు చేస్తున్నాను. మోషే నా ఇల్లంతటా నమ్మకస్తుడు, నీవు కూడా నా సన్నిధిలో నమ్మకంగా ఉండు అని చెప్పాను. ఒక మాట అన్నాడు యెహోషువ. స్తోత్రం చెప్పండి. యెహోషువ, నీ బ్రతుకు దినములన్నిటిన కూడా ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు. ఆమేన్. ఎంత గొప్ప వాగ్దానం. దేవుడు నీతో మాట్లాడితే
దేవుడు ఆ మాట నీతో మాట్లాడితే, ఓ నా బ్రతుకు దినములన్నీ కూడా ఎవడు నా ఎదుట నిలబడలేడు, గోలియాతు నిలబడలేడు, దాగోన్ నిలబడలేదు, ఈ యొక్క లోక సంబంధం అధికారం నిలబడలేదు, ఏది కూడా నా ఎదుట నిలబడలేదు అని దేవుడు వాగ్దానం చేస్తే ఎంత సంబరపడిపోతావు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని యెహోషువ తన బ్రతుకు దినములన్నిట్లో నడిచాడు. ప్రియులారా, తన జీవితంలో ఎక్కడా ఓటమి చూడలేదు. ఆమేన్. దేవుని మాటగా తీసుకోవాలా. నిన్ను ఖండిస్తే నువ్వు సరి చేసుకోవాలా. నీలో తప్పును అది పదే పదే ఎత్తి చూపితే అక్కడ సరి చేసుకోవచ్చు కదా. బుద్ధి, జ్ఞానము, ఆలోచన దేవుడు మనకిచ్చాడు. జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. అయ్యో అతిక్రమములు దాచిపెట్టువాడు. నువ్వు ఆ బలహీనత, తప్పును మార్చుకోవచ్చు కదా. అయ్యో పదే సేవకుడి ద్వారా ఎందుకు అలా చెప్పించుకోవడం అనే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. మనము ఆ అజ్ఞానవంతులం కాదు, లేదా మనకి లోకంలో సెన్స్ లేని వారం కాదు. మనకు సెన్స్ ఉంది కదా. మనకి దేవుడు సెన్స్ ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహ శక్తి, ఇంద్రియ జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు మనం 10 సార్లు చెప్పించుకోవాలి? ఎంతమందికి ఆ మనసు ఉంటుంది? ఎందుకు 10 సార్లు చెప్పించుకోనుకోవాలి? కానీ పదే ఇదే చెప్తాడు. పదే నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పించుకోవడం తప్పు. నా టైం చాలా విలువైంది. బలిపీఠం దగ్గర నిలబడిన మా టైం చాలా విలువైంది. మేము వాక్యం చెప్తాం, లైవ్లో చూస్తారు, ఈ ఛానల్లోంచి చూస్తారు. అయ్యో పాస్టర్ గారు పదే చెప్తారు. సంఘస్థులు మార్రా, సంఘస్థులు అంతేనా? నేను అనుకోను, బయటలో అనుకుంటారు. మీకు అర్థం కావట్లేదు. అది 10 సార్లు ఒక మాట చెప్పించుకోకూడదు. ప్రియులారా, బైబిల్లో తెలుగులో ఒక సామెత ఉంటుంది, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ. అంతేనా? ఎందుకు 10 సార్లు చెప్పించుకుంటున్నావు నువ్వు? మళ్ళీ నన్ను అంటున్నావు నువ్వేటి? పదే చెప్తారు పాస్టర్ గారు అని. చూడండి, మంచి మాట చూసుకుందాం. సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 6. త్వరగా 10 నిమిషాలు ముగిస్తాను. 2వ సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాచి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. ఆమేన్. తర్వాత 2వ సమూయేలు గ్రంథం అదే చదువుతున్నారా? 6వ వచనం. వారు నాకోరు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పిదమును బట్టి దేవుడు ఆ క్షణమందు అతను మొత్తును కనుక అతడు అక్కడనే దేవుని మందస్సమును వద్ద పడి చనిపోయాను. ప్రియులారా, మీ అందరికీ అర్థమైన రీతిలో కొద్ది నిమిషాలు మీ టైంని దేవుని వాక్యానికి ఇవ్వండి. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇక్కడ ఉజ్జా అని ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే దేవుని యొక్క మందసాన్ని పట్టుకున్నాడు. జాగ్రత్త వినండి. దేవుని యొక్క మందసాన్ని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? ఆ యొక్క నాకోర్ అనే కళ్ళము దగ్గర ఈ మందసాన్ని తీసుకుని వెళ్తున్న ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టారు. ఈ ఎడ్ల బండి మీద వెళ్తున్న మందసము ఒక్కసారిగా పక్కకి ఒరిగిపోతుంది, పడిపోతుంది. కనుక ఈ యొక్క ఉజ్జా ఏం చేశాడంటే పడిపోతున్న మందసాన్ని పట్టుకొని నిలబెట్టాలి అనుకున్నాడు. కానీ దేవుని కోపము ఉజ్జా మీద రగులుకుందంట. ఆ మందసాన్ని పట్టుకున్న కారణంగా అక్కడికక్కడే చనిపోయాడు. మందస్సు వెళ్ళి దాగోను గుడిలో ఉంది. దాగోను గుడిలో మందస్సం ఉంది. ఆ మందస్సంలో ప్రభావానికి దాగోను యొక్క ప్రతిమ నేలన పడింది. ఫస్ట్ సన్నివేశం. రెండవది, మందసము నాకోరు కళ్ళము దగ్గర ఒరిగిపోతూ ఉంటే ఉజ్జా అని ఒక ఆయన పట్టుకొని దాన్ని పట్టుకున్న కారణంగా ఆ వ్యక్తి చనిపోయాడు. 2 నెగిటివ్ రిజల్ట్, 2 నష్టభరితమైన పరిస్థితులు. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. జాగ్రత్తగా చూడాలని ఆశపడతా ఉన్నాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత 3:13 సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. ఆమేన్.
ప్రియులారా, అందరూ చదవండి దయచేసి వాక్యం తెరవండి. 178 పేజీ నంబర్ పాత నిబంధన. యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే ఏటట, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగవ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. చెవులు తెచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. యోర్దాను నది నీళ్లు, ఎగవ నుండి పై కొండల నుంచి ప్రవహిస్తున్న నీళ్లు చాలా, యోర్దాను నది చాలా పెద్ద నది. సృష్టిలోనే ఈ ప్రపంచములోనే యోర్దాను నది చాలా విశాలమైన వెడల్పైన నది. ఆ నది అట ప్రవహిస్తూ ఉంది. ప్రవహిస్తున్న నది నీళ్లను మందసాన్ని మోసుకొని పోతున్న యాజకులు, స్తోత్రం చెప్పాలా, మందసాన్ని మోసుకున్న పోతున్న యాజకులు అరికాళ్ళు నీటిలో మునగగానే ఎగవ నుంచి ప్రవహిస్తున్న యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది. స్తోత్రం చెప్పండి. మందసాన్ని మోసుకొని వెళ్తున్న యాజకులు యోర్దాను నదిని దాటి అటు వెళ్ళాలా, అవతలకి వెళ్ళాలా. ఆ మందసము, సర్వలోకనాథుని మందసమును మోసుకొని పోతున్న యాజకులు ఆ నది గుండా వెళ్ళాలా. అరికాలు యోర్దానులో పెట్టారు. ఎప్పుడైతే అరికాలు యోర్దానులో పెట్టారో యోర్దాను నది నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఓ, ఎంత గొప్ప ప్రభావము కలిగిన దేవుని మందస్సము. హల్లెలూయా. ఎంత ప్రభావం ఆ మందస్సములో, ఎంత శక్తి. నేనైతే అంటాను ప్రియులారా, మందసానిలో ఉన్న దేవుని వాక్యము, మందస్సములో ఉన్న ప్రభావము, ఆ మందస్సము యోర్దాను నదిని దాటి వెళ్తుంటే ఆ నది దేవుడే ఈ మార్గం గుండగా, సర్వలోకనాథుడే ఈ నది గుండా, నా నది గుండా ఆయన అటు వెళ్తున్నాడు కనుక ఆయన వెళ్ళడానికి త్రోవ ఇవ్వాలని యోర్దాను అనుకొని దేవుని గౌరవించి హానర్ చేసి యోర్దాను నది నిలిచిపోయింది. మందసం వెళ్ళినంత వరకు ఎంత రెస్పెక్టబుల్ మేనర్లో, ఎంత గౌరవప్రదంగా, ఎంత భయపడిందో నది, ఎంత గౌరవించిందో నది, ఎంత హెచ్చించిందో నదికున్నంత జ్ఞానము సృష్టిలో ఉన్న మనుషులకి లేదు. ఆ యొక్క మందసాన్ని పట్టుకోకూడని వ్యక్తి పట్టుకున్నాడు. ఎవరు పడతారు మందసాన్ని పట్టుకోకూడదు, ఎవరు పడతాలో మందస్సు ఎదుట నిలబడకూడదు. దానికి దేవుడు పిలవాలా, ఏర్పరచాలా, దర్శనమియ్యాలా, భారమియ్యాలా, నిన్ను పేరు పెట్టి దాని కొరకు ప్రతిష్ఠించాలి. అప్పుడే దాన్ని పట్టుకోవాలా. అర్థమవుతుందా? మందస్సు వెళ్ళినప్పుడు నది గౌరవప్రదముగా ఆయనకు త్రోవిచ్చింది. నది భయపడింది, నది నిలిచిపోయింది. నదియే ఆ ప్రభావం ఎదుట ఏకరాశిగా నిలిచున్నది. దేవునికి స్తోత్రం. మందసములో ఉన్న ప్రభావానికి నది నిలిచిపోయింది. ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం దగ్గర దృష్టి పెట్టండి. 6వ వచనమేమో ఉజ్జా కనబడతాడు. 11వ వచనాన్ని చూద్దాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదోము ఇంటిలో ఉండగా, ఓబేదేదోము. హల్లెలూయా. యెహోవా మందసము, చదవండి. 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోము అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా దేవుని మందసం ఉండుట వలన, చెప్పండి అందరూ, దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా. చాలు, దేవునికి స్తోత్రం. ప్రియరా, ఇక్కడ దేవుని మందస్సము ఓబేదేదోమును దేవుడు ఆశీర్వదించాడు. దేని కారణంగా అంట? దేవుని మందస్సము ఉండుట వలన. స్తోత్రం చెప్పండి. దేవుని మందస్సం ఉండుట వలన ఓబేదేదోము ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం చెప్పాలా. ఎందుకు ఓబేదేదోము ఆశీర్వదించబడ్డాడు?
ఎందుకు ఉపేదం ఆశీర్వదించబడ్డాడు? దేవుని మందసము ఉండుట వలన, అనగా దేవుని వాక్యం ఉండుట వలన ఒబేదేదేము ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఒబేదేదేము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దేవుని మందసము ఉండుట వలన. రాయబడి ఉంది, దేవుని మందసం ఉండుట వలన, దేవుని మందసం ఉండుట వలన ఒబేదేదేము ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. నీవు ఆశీర్వదించబడాలన్నా మీ ఇంట్లో దేవుని మందస్సం ఉండాలా అంటే, దేవుని వాక్యం ఉండాలా అంటే, దేవుని సన్నిధి ఉండాలి అంటే ప్రార్థన ఉండాలా. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? నువ్వేమో మగోడిగా నువ్వు బిజీ, ఆడవాళ్ళుగా ఊసులు సోకులు, ఈ సినిమాలు, ఈ సీరియాలు, సెల్ ఫోన్లు. ఆడవాళ్ళు బిజీ, మగోళ్ళు బిజీ, ఆడవాళ్ళు బిజీ, ఇంటికి వచ్చిన పిల్లలు బిజీ, అందరూ బిజీ. దీవించు 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 అంటే ఏం దీవిస్తాడు? దీవించడానికి వేరే సూత్రాలు లేవండి బైబిల్లో. మరలా చెప్తున్నాను, ఎవరైనా సేవకులు, అబద్ధ సేవకులు అలా చేయండి ఇలా చేయండి దీవించబడతారంటే తప్పు, అబద్ధం. అది తప్పు, అబద్ధం. ఎవరైనా మా ఛానల్ చూసి నన్ను తిట్టినా పర్లేదు, నన్ను తిట్టినా పర్లేదు, నేను నచ్చపోయినా పర్లేదు, నేను నచ్చని సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే కఠినంగా ఉన్నమాట అన్నాం అనుకోండి, ఉన్నమాట అంటే బ్రహ్మదేవునికి కూడా రెమ్మ తెగలట, ఉన్నమాట అంటే ఉలికెక్కువట. అర్థమవుతుందా? ఈ సంగతులు అని తెలుసు, ఇవన్నీ సత్యాలని కూడా నాకు బాగా తెలుసు. నువ్వు సొనుక్కుంటావు, నువ్వు తిట్టుకుంటావు, నువ్వు బాధపడతావు, నువ్వు నలుగురిని చెరుపుతావు, ఈ సంగతి నాకు బాగా తెలుసు. ఉన్నమాట అంటే ఉలికెక్కువ. యేసుప్రభు ఉన్నమాట అన్నాడనే తీసుకెళ్ళి సిలివేశారు. యేసుప్రభు ఎక్కడ అన్యాయం చేయలేదు, ఏమీ చేయలేదు. కేవలం కారణం ఏంటంటే ఉన్నది సత్యం చెప్పిన కారణంగా. ప్రియులారా, ఇలాగ చేయండి దీవించబడతారు, అలా చేయండి దీవించబడతారు అంటే అది శుద్ధ తప్పు. ఒబేదేదేము దీవించబడటానికట కారణం. చూడండి, మరలా చదవండి 6వ అధ్యాయం 11వ వచనం, ఇంటికి వెళ్ళి కూడా చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన, మరలా చదవమ్మా, దేవుని మందసము ఉండుట వలన 12వ వచనం తీసారా? చదవండి, ధర్మా గారు చదవండి గట్టిగా. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదు ఇంటి వారిని అతనికి కలిగిన ధనంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడెను. స్తోత్రం చెప్పాలా. దావీదు సింహాసనం మీద రాజుగా ఉన్నాడు. వినండి, రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా సింహాసనం మీద ఉన్నాడు. ముగిస్తున్నాను. దావీదు రాజుగా సింహాసనం మీద ఉన్నాడు. ఒబేదేదెం, అందరి నోట ఒబేదేదెం, అందరి నోట ఒబేదేదేము, అందరి నోట ఒబేదేదెం. అందరూ ఆయన కొరకే మాట్లాడుతున్నారు. ఏంటి ఆయన కొరకు మాట్లాడుతున్నారు? ఏట్రా సంగతి అని రాజుగారు అడిగారు. రాజు ఆయన దావీదు అడిగాడు. ఏమి లేదండి, ఒబేదేదెం ఆశీర్వదించబడ్డాడండి అన్నాడు. ఆయన ఆశీర్వదించబడ్డాడు, ఆయన కుటుంబస్తులు ఆశీర్వదించబడ్డారు, ఆయన పిల్లలు ఆశీర్వదించబడ్డారు. దినదినము గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తున్నారండి వారు. కారణం ఏంటి అని దావీదు విచారణ చేశాడు. స్తోత్రం చెప్పండి. కారణము ఏంటి? ఒకరు బాగుపడుతున్నారు అనుకో, కారణం ఏంటి? భార్య భర్త పిల్ల కష్టపడుతున్నారు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అనుకుందాం. ఏంట్రా కారణం అని ఖచ్చితంగా ఆలోచిస్తాం. దావీదు విచారణ చేయగా ఒబేదేదేము ఆశీర్వదించబడుతున్నాడట. ఏంటి కారణం అంటే, కారణం ఏంటంటే దేవుని మందస్సము ఒబేదేదేము ఇంటిలో ఉన్నది. ఏటనుకున్నాడు? ఏటని తెలిసింది ఆయనకి? ఏమని తెలిసింది? ఒబేదేదేము గొప్పతనం కాదు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి అర్రా. ఒబేదేదేము గొప్పోడు కాదండి. ఒబేదేదెం భార్య గొప్పతనం కాదు, ఒబేదేదెం పిల్లలు గొప్పతనం కాదు, ఒబేదేదెంకున్న బంధువులు గొప్పతనం కాదు. ఒబేదేదెం ఆశీర్వదించబడడానికి బలమైన కారణము దేవుని మందస్సం ఒబేదేదెం ఇంట్లో ఉంది. అది కారణం. స్తోత్రం చెప్పండి. అందుకు ఆశీర్వదించబడ్డాడు. తెలుసుకున్నాడు దావీదు. ఓహో, అయితే ఆ ఆశీర్వాదము నాకు, నా పట్టణానికి, నా రాజ్యానికి కావాలి అని చెప్పి ఏం చేశాడంటే ఆ మందసాన్ని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టాలనుకున్నాడు. ఆమేన్. మనం ఏం చేస్తాం? ఒకరు ఆశీర్వదించబడ్డారంటే తెలుసుకొని ఏం చేయాలంటే వారు ఎలా కష్టపడ్డారు, వారు ఏం చేశారు, సీక్రెట్ తెలుసుకొని మనం పాటిస్తే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. చూడండి, మీలో బిర్యానీ బాగా ఎవరు చేస్తారు చెప్పండి రా. మీలో బిర్యానీ ఎవరు బాగా చేస్తారు చెప్పరు.
కారణం ఏంటంటే నీకు నువ్వు అనుకుంటావు నేనే బాగా చేస్తానని. ఎక్కడానికి రాజీ పడతారు కానీ ఆడోళ్ళు ఇంకొకరు కానీ పొగడం అనుకో అసలు రాజీ విడాకులను ఇచ్చేస్తారు కానీ రాజీ పడే సమస్య ప్రసక్తే లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక సీక్రెట్, ఒబేదేదం దీవించబడ్డాడు. సీక్రెట్ ఏంటంటే మందస్సం ఉంది. ముగిస్తున్నాను. మందస్సం ఉన్న కారణంగా ఒబేదేదం ఆశీర్వదించబడ్డాడు. మందస్సము దాగోను గుడిలో ఉండని కారణంగా దాగోను ప్రతిమ కూలిపోయింది. మందస్సం నీ ఇంట్లో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. మందస్సం ఎదుటగా దేవునికి విరుద్ధంగా నిలబడిన ఏ వ్యక్తి కూడా సృష్టిలో నిలబడలేడు. శక్తి నిలబడలేదు, రాజ్యం నిలబడలేదు, వ్యక్తులు నిలబడలేరు, ప్రకృతి నిలబడలేదు. ఆయన ఎదురుగా ఎవ్వరు నిలబడలేదు. భక్తి చేసావా, వినయం కలిగి ఉన్నావా, తగ్గించుకుని ఉన్నావా, భయపడుతూ ఉన్నావా, నిత్యం దీవించబడతావు. అదే నీవు వాక్యానికి విరుద్ధంగా నిలబడ్డావా, మందసానికి విరుద్ధంగా నిలబడ్డావా, నీవు కాదు కదా. మీ ముత్తాతలు వచ్చినా సరే, అనగా శత్రువులు వచ్చిన, బలవంతులు వచ్చినా, రాజులు వచ్చినా దాని ఎదుటిగా వాక్యం ఎదుటిగా నిలబడలేరు. వాక్యానికి అంత శక్తి ఉంది. వాక్యం దీవించగలదు. అదే వాక్యం నిన్ను కిందకి లాగగలదు. దేవుని ఎదుట శిరస వహించి నిత్యము తగ్గించుకుంటూ ఒబేదేదేములాగా, దావీదులాగా మనం ఆయన సన్నిధిలో ఆయన మందస్సాన్ని కలిగిన వారమై, వాక్యాన్ని కలిగిన వారమై, వాక్యమును బట్టి మన ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ నమ్మకంగా లోబడుతూ తగ్గించుకుంటూ ఆశీర్వాదానికి బలమైన కారణము తగ్గింపు. ఆశీర్వాదానికి బలమైన కారణము నిన్ను నీవు దేవుని సన్నిధిలో నువ్వెంతగా తగ్గించుకుంటావో దేవుడిని అంతగా పైకి హెచ్చిస్తాడు. ముగిస్తున్నాను, వినండి. అదే మందస్సం వెళ్ళి దాగోను గుడిలో ఉంది. దాగోను ప్రతిమ కూలిపోయింది. అదే మందస్సం వెళ్ళి ఒబేదేదెము ఇంట్లో ఉంది. ఒబేదేదెము దీవించబడ్డాడు. జాగ్రత్త, దేవుని మందస్సముగా ఎదుటిగా నువ్వు స్టబండెడ్గా, మొండిగా, గర్వముగా, అహంకారముగా దేవుని ఎదుట నిలబడొద్దు, బోర్ల పడతావు. అదే మందస్సం నీ ఇంట్లో తీసుకొని వెళ్ళు. ఆ మందస్సం ఎదుట నువ్వు తగ్గించుకో, నువ్వు దీవించబడతావు. చెప్తున్నాను ప్రియులారా, మందస్సానికి అనగా వాక్యానికి విరుద్ధంగా నిలబడిన రాజ్యాలు నిలబడలేదు, దేవతలు నిలబడలేదు, మనుషులు నిలబడలేదు, ప్రకృతి నిలబడలేదు. అదే మందస్సము దగ్గర తాము తగ్గించుకున్న వారు. దావీదు అంటాడు, ప్రభా నువ్వు నా ఇంటికి రావటానికి నేను యాపాటి వాడిని, ఎంతటి వాడిని, నా అంతఃపురానికి రావడానికి ఎంతటి వాడిని ప్రభా అని తను తగ్గించుకుంటూ లోబడి జీవించాడు. దీవించబడ్డాడు. దీవించబడాలనుకుంటున్నారా? వాక్యం ఎంత కఠినంగా, ఎంత నిన్ను హెచ్చరిస్తే నువ్వు అంతగా సరిచేసుకొని, తప్పును సరిచేసుకొని, బలహీనతను సరిచేసుకొని, అవిధేతను సరిచేసుకొని, అంతే తప్ప నువ్వు ఇదే మొండిగా వెళ్ళిపోకు. పాస్టర్ అదే పదే చెప్తాడు అనుకొని నువ్వు అలాగే మొండిగా వెళ్ళిపోకు. మొండిగా మొండితనం అంటే స్టబన్నెస్. ఆ మొండితనము దేవుని ఎదుట, అహంకారము దేవుని ఎదుట, గర్వము దేవుని ఎదుట, మాట వినలేని స్వభావము దేవుని ఎదుట, మందస్సం ఎదుట, అనగా వాక్యం ఎదుట అలాంటి క్యారెక్టర్ నిలబడలేదు. బోర్ల పడే రోజు వస్తుంది. అదే వ్యక్తి అదే మందస్సం ఎదుట తను తగ్గించుకుంటూ నమ్రత గలవాడువై, లోబడేవాడువై, దీనుడివై ఆయన ఎదుటిగా నిలబడితే నిశ్చయంగా దావీదుని సింహాసనం మీద కూర్చొని పెట్టినవాడు, ఒబేదేదెమును 3 నెలలు ఆశీర్వదించిన దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయగలవాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలాంటి ఐశ్వర్యవంతులై ఉండాలని ఆశపడుతున్నాను. వాక్యం ఎదుట మనం తగ్గించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అని తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, మీ ఎదుట, మీ వాక్యం ఎదుట, మీ మాట ఎదుట, మందస్సం ఎదుట స్టబండెడ్గా, మొండిగా, గర్వముగా నిలబడితే బోర్ల పడిపోతాము. మీ మందస్సం ఎదుట, మీ వాక్యం ఎదుట, మీ మాటలు ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుంటే ఒబేదేదెములాగా దీవించబడతాం. నాయన అయ్యా సహాయం చేయండి. మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాము. అలాంటి లోబడే మనస్సు, మందసాన్ని మోసుకొని వెళ్ళే మనస్సు మాకును అందరికీ దయచేసి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ప్రత్యేకమైన ప్రకటన, మరి 21వ తారీఖున, రైట్నా, 21వ తారీఖున మరి ఏకలవ్య కాలనీ గ్రామస్తులు శ్రీను స్వేచ్ఛల యొక్క పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు మరి రఘు యొక్క వివాహం, జాన్ వివాహము మరి 20వ తారీఖున
21వ తారీఖున మరి న్యూజివీడ్లో జరుగుతూ ఉంది. మరి ప్రార్థన చేయండి. 21న రిసెప్షన్ ఉంటుంది మీకు అందరికీ. అమ్మా 22న రిసెప్షన్ ఉంటుంది. ఏదో కార్డ్ ఇది 22న రిసెప్షన్ ఉంటుంది. దయచేసి దానికి మిమ్మల్ని అందరినీ మరి వారు ఆహ్వానిస్తారు ప్రత్యేకంగా. నేను కేవలం ప్రకటన చేస్తున్నాను. మిగిలిన విషయాలు అదే చూసి మాట్లాడండి. మరి రైట్, నా వివాహ ప్రకటన, వివాహం కొరకు మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. మరి జాన్ యొక్క వివాహము గురువారం మనకి 21వ తారీఖు 5వ నెల 2026లో న్యూజివీడ్లో, ఎన్టీఆర్ కాలనీ న్యూజివీడ్లో మరి జరగబోతోంది. పాస్టర్ సురేష్ పిట్ట, డాక్టర్ సురేష్ పిట్ట కల్వరి సెంటర్ విశాఖపట్నం వారు మరి నిర్వహించబోతున్నారు. వాక్యోపదేశకులు పాస్టర్ పాల్ గారు. దయచేసి దీని కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రకటన, ఇది కేవలము ప్రకటన. తర్వాత మిమ్మల్ని వారు ఆహ్వానిస్తారు, అది మీరు తర్వాత చెప్పబడుతుంది. తర్వాత ప్రతి మంగళవారం సువార్త జరుగుతూ ఉంది. లక్షవారం సీతంపేటలో సువార్త జరుగుతుంది. మరి దేవుడు సీతంపేటలో ఒక సువార్తెము లేపాడు. అలాగే రంగరీదులు కూడా దేవుడు లేపాలని ఆశపడుతున్నాము. మరి మరిపాలెం పిఎఫ్ ఆఫీసు, మహారాణి వీధి, మరి శంకరమాటము, దొండపర్తి, అక్కైపాలెంలో మరి కూడా సువార్త ప్రకటించబడతా ఉంది. దయచేసి ప్రతిరోజు ఇక్కడ సాయంకాలం ప్రార్థన జరుగుతుంది. మరలా చెప్తున్నాను, మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే సాయంకాలం ప్రార్థనకి రండి. వీలైన వారందరూ సాయంకాలం ప్రార్థనకి రండి. ప్రతిరోజు ప్రతి ఆదివారం నేను చెబుతూనే ఉంటాను. నువ్వు తిట్టుకో, నువ్వు రాకడం మాని, లేకపోతే ఏదనుకో, ఏటి పదే మస్తోదు అనుకుంటావా? చెప్పడానికి నాకు శక్తి పోతుంది తప్ప మార్చుకోవటానికి బుద్ధి లేదు. కనుక మార్చుకోవటానికి దగ్గర ఉన్నవాళ్ళు, దూరం ఉన్న వాళ్ళ కోసం కాదు, దగ్గర ఉన్నవాళ్ళు సాయంకాలం ప్రార్థనకి రండి. ఇది తర్వాత శుక్రవారం, ప్రతి శుక్రవారం స్వస్థత కూడిక జరుగుతూ ఉంది. చాలా దూరం నుంచి ప్రజలు వస్తున్నారు. పోయిన వారం అయితే ఏలేశ్వరము అంటే 170 కిలోమీటర్లు, ఒకవైపు 170 కిలోమీటర్లు, సామర్లకోట ఒకవైపు 170 కిలోమీటర్లు, ఒకవైపు 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల నుంచి శుక్రవారం ఇక్కడ స్వస్థత కొరకు, విడుదల కొరకు వస్తున్నారు. దగ్గరున్న వాళ్ళు మీరు రావట్లేదు. మళ్ళీ ఏమనంటే మమ్మల్ని అంటున్నారు అని మీరు ఆశీర్వాదం కావాలి, విడుదల కావాలనుకుంటే రండి. చెప్పాల్సిన బాధ్యత నాది కనుక నేను చెప్తాను. మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? విషయాలు గమనించండి. తర్వాత స్వర్ణకి ఒంట్లో బాగాలేదు, స్వర్ణ కోసం ప్రార్థన చేయండి. ఏటయ్యా? యజ్రా కోసమా? యజ్రా మరి పోయిన వారంలో 3 దినాలు హాస్పిటల్ ఉన్నారు. మేము ఆదివారం చెప్పాం, పోయిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారము చర్చిలో చెప్పానా లేదు? మరి ఆయనకి బాగలేదని నేను చెప్పాను. మరి కొంతమంది అన్నారు మాకు తెలియలేదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించారట. చర్చిలో ఎంత మైక్ ఎట్టుకొని 2 స్పీకర్లు పెట్టి 3 స్పీకర్లు పెట్టి ఎంత గట్టిగా చెప్తుంటే మాకు తెలియదని చెప్తున్నారు. మరి వాళ్ళని ఏమన్నాలో కూడా నాకు, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. వీళ్ళేమంటారు? ఇలా ఉన్నారు, భయం భక్తి లేకుండా. వెళ్ళలేకపోతే వీళ్ళు అవ్వలేదండి అని చెప్పాలి, మాకు తెలియలేదని చెప్పడం ఏంటండి? చెప్తున్నా మైక్ పెట్టి. ఇది విషయము, దయచేసి గమనించండి. స్వర్ణ కేజెచ్లో ఉన్నది, స్వర్ణ కొరకు ప్రార్థన చేయండి. అందరు లేచి నిల్చుందాం. మన మధ్యలో ధర్మ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంటుండగా కానుకలు సమర్పణ చేసుకుందాం. మందసము ముట్టుకుంటే కాలుతావు, వాక్యాన్ని విమర్శిస్తే కాలుతావు, వాక్యాన్ని ప్రేమిస్తే దీవించబడతావు. వాక్యాన్ని బట్టి మనము సరి చేసుకుందాము. దయచేసి లేచి నిల్చుందాం. మన మధ్యలో ధర్మ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంటుండగా విలువైన శ్రేష్టమైన, ఇక్కడ రండి, ఈ మైక్ తీసుకో. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేను
నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మగాను. ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 యందు బహుశ్రేష్ఠుడాతడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. అవలీలగా నతని గురుతింపగలను, అవలీలగా నతని గురుతింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. అతడతి కాంక్షణీయుడు రాయుండు, అతడతి కాంక్షణీయుడు రాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతని నా రతి మధురంపు మధురంపు. అతని నారతి మధురము మధురము. అతని పలు వరస పగడాల సరి వరస, అతని పలు వరస రతనాల సరి వరస. ఎంతో సుందరుడు. దయచేసి చివరి ప్రార్థనకు ఉండాలా? ఆశీర్వాదం చివరి మురిసిపోయినాను, ఎంతో శ్రీనుబాబు కోసం కూడా ప్రార్థన చేయండి. మరి శ్రీనుబాబు కోసం కూడా ప్రార్థించాలని ఆశపడుతున్నా. అందరు కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ఒరే పిల్లలు ఏర్రా మీరు రారు కానుకలకి? కింద వేసారా కానుకలు? కింద వేసారా? రైట్. కానుకలు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అయా ప్రభా మీరు చేసిన అద్భుత కార్యములయ్యా. ఎజ్రా కోసము, అయా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న అందరి కోసం, వివాహం కోసం తండ్రి, దాగోను గుడిలో ప్రభా అయ్యా మీ మందసు మంచగానే ప్రభా ఆ గుడిలో ప్రభా దాగోను దేవత బోర్లా పడిపోయిందయ్యా. అయ్యా మీ వాక్యానికి అంత ప్రభావం ఉంది తండ్రి. అయ్యా వచ్చా ప్రభా మీ మందసమును తాకగానే తండ్రి అయ్యా అక్కడికక్కడ చనిపోయాడయ్యా. అయ్యా మీ మహిమ అంత గట్టిది ప్రభా, మీ కోపము ఉగ్రత బిడ్డపై కనిపించింది ఆయన. అయ్యా బిడ్డ అక్కడికక్కడ చనిపోయాడయ్యా. అయ్యా ప్రభా ఇశ్రాయేలు ప్రజలు ప్రభా యోర్దాను నది దాటుతుండగా ప్రభా అయా ప్రభా మందసము మోస్తూ ప్రభా ఆ బిడ్డలు నడుస్తుండగా తండ్రి అయా బిడ్డల కాళ్ళు ఆ నీటిని తాకగానే తండ్రి అయా ప్రభా నీరు ఏకరాశిగా నిలిచిపోయిందయ్యా. అయా ఎంత గొప్ప కార్యాలు మీరు చేస్తారయ్యా. అయ్యా మా జీవితాలను కూడా సరిచేయండి అయ్యా. అయ్యా మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. అయా ప్రభా మీ దయ చూడదని మీరు మాట్లాడిన మాటలు ప్రభా మా హృదయంలో ప్రభా పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని యజరాను ప్రభా మీరు స్వస్థపరిచి మరలా మా మందిరాన్ని నిలబెట్టారయ్యా తండ్రి. మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా మీరు ఇచ్చిన కానుకంతటిని ప్రభా మీ సేవలో వాడబడటకు సహాయం చేయండి. అయ్యా ఇచ్చిన ప్రతి చేతిని మీరు ఆశీర్వదించండి. అయా 30 దంతులుగా 60 దంతులుగా మీరు ఆశీర్వదించి మీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావముని మా కొరకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు మనకును సర్వలోకములో చెందిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి సర్వసత్యంలో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి దయచేసి. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.